దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినమందు యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటలు మనము దేవుని యొక్క ఆత్మ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నికోదేముతో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించుడు చేరలేడని చెప్పినటువంటి ఆ మాటను నికోదేము ఏమంటున్నాడంటే, ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అంత మాత్రమే కాదు, కొత్తగా జన్మించడం అంటే నేను తల్లి గర్భంలో మరలా ఎలాగూ జన్మింపగలను అని యేసుక్రీస్తు ఆయన తిరిగి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఈరోజు ఆత్మ లేనివాడు నా వాడు కాదని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా ఆత్మ యొక్క రహస్యం యేసుక్రీస్తు ప్రభులు వారు గాలితో కొన్ని మాటలు, ఆయన గాలికి ఆ ఆత్మీయ సంబంధం ఉంది, ఆత్మీయ రహస్యం ఉంది అని మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా మీలో ఒకరు చదవండి. 5వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలముగా గాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశించుడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. శరీరం మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు నై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. బాగా గమనించండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు నికోదేముతో. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ దినమందు మనము ఆదివారం దినమందు ఈ రాత్రి ఈ చిన్న కూడికలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం వింటున్నాం. నీటి మూలముగా జన్మించినటువంటి వాడు శుద్ధుడై వాడి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శక్తిని పొందుకుంటాడని బాప్తిజం గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు కొత్తగా జన్మించవలను అని చెప్పినటువంటి మాట దేవుడు నికోడిమాస్తో చెప్పినప్పుడు, నికోదేము కొత్తగా జన్మించడం అంటే ఏంటని ఆయన మరలా ఆయన్ని ప్రశ్న వేస్తున్నాడు. అయితే మరలా ఇంకా కాసంత లోతుగా యేసుక్రీస్తు ప్రభులు వారు అతన్ని తీసుకొని, నీవు గాలి చూసారా, గాలి తనకిష్టమైన చోటును విసురుతుంది, నీవు దాని శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. నికోదేం, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిజం అనగా డెత్ అండ్ బరియల్ అండ్ రెజరక్షన్, మరణము, భూస్థాపనము, తిరిగి పునరుద్ధానం, అంటే క్రీస్తు యొక్క జీవములోను, క్రీస్తు యొక్క మరణములోను, క్రీస్తు యొక్క పునరుద్ధానములోను పాలువాడైనటువంటి వ్యక్తి బాప్తిజం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క సంకల్పం, ఈ 3 క్రీస్తులో ముడిపడి ఉన్నాయని, ఆ బాప్తిజంలో ఉన్నాయని, నీటి మూలముగా జన్మించినటువంటి వాడు, ఆత్మ మూలంగా జన్మించినటువంటి వాడని నికోదేముతో చెప్తున్నాడు. నికోదేము చూడండి 9వ వచనంలో, అందుకు నికోదేము
ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలీయులకు బోధకుడివై ఉండి వీటిని నువ్వు ఎరుగవా? బాగా గమనించండి, యేసు ప్రభు సూటిగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఇజ్రాయేలీయులకు బోధకుడివి. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. వై? బికాస్ యు ఆర్ ఏ ప్రీచర్. నువ్వు బోధకుడివి, నువ్వు టీచర్. నువ్వు అయితే నీకు ఈ యొక్క ఆత్మీయ జన్మ రహస్యం, నీటి మూలంగా జన్మించినటువంటి వాడు ఆత్మ మూలముగా జన్మించినటువంటి వ్యక్తికి తేడా చెప్తున్నాడు దేవుడు. ఆ ఆత్మ గాలితో పోలుస్తున్నాడు, పరిశుద్ధాత్మను గాలితో పోలుస్తున్నాడు. ఆత్మీయ రహస్యము అక్కడ మనకు తేటగా కనపరచబడుతుంది. ఆయన పోల్చినటువంటి ఆ పోలిక, ఈ లోకంలో చాలా అద్భుతాలు గాలితో దేవుడు చేశాడు. నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనంలో మీరు గమనించినట్లయితే, అక్కడ ఎర్ర సముద్రము ఇజ్రాయేలీయులకి అందరికీ అడ్డు వచ్చింది. చదవండి ఎవరైనా 21వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసిన. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అనుగ్రహించబడినటువంటి, దేవుని యొక్క శక్తి అనుగ్రహించబడినటువంటి, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క అభిషేకము అనుగ్రహించబడినటువంటి మార్గము చూపే మన జీవితంలో దేవుడు పంచభూతాలని వాడుకుంటాడు. పంచభూతాలు అంటే ఏమేమి? నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను, పంచభూతాలు అంటే ఏంటి? ఏమయ్యా అయ్యగారు, పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. వీటిలో వాడుకుంటాడు దేవుడు. ఆయన ఈ ప్రపంచాన్ని నోటి వాక్కుతో చేసెను అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక అద్భుతమైన ప్రపంచములు దేవుని వాక్యము చేత కట్టబడి ఉన్నాయి అని ఉంటాయి. చదవండి ఎవరైనా గబగబా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముగా నిర్మించబడలేదనియు విశ్వాసము చేత. అంటే దేవుని యొక్క నోటి మాట చేత జరుగుతుంది. ఆయన నోటి ఊపిరి చేత సృష్టి అంతటిని ఆయన సృజించాడు. సూర్యుడా కలుగునుగాక, చంద్రుడా కలుగునుగాక, భూమి కలుగునుగాక, సృష్టి అంతటిని ఆయన నోటి మాట చేత, నోటి ఊపిరి చేత ఆయన కలిగించాడు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, ప్రకృతిని వాడుకుంటాడు. ప్రపంచాలను చేయగలిగినటువంటి దేవుడు, రాజ్యములను తిరగరాయగలిగినటువంటి, మార్చగలిగినటువంటి, నియమించగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో కూడా ఆదివారం దినమందు, ఆరాధన దినమందు మనము ఈరోజంతా ఉదయం నుంచి ఆరాధనకి వెళ్ళి అలసిపోయాం. కానీ కాసంత ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో, ఈ కృతజ్ఞత మీటింగ్ లో మనము ఈ విధంగా దేవుని వాక్యాన్ని తర్కించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఆ గాలి చేత సముద్రాన్ని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆరిన. ఏం గాలి అంటది? చెప్పండి, ఏం గాలంట? తూర్పు గాలి చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము చూడాలంటే, ప్రకృతి సంబంధమైనటువంటి మానవుడిగా నువ్వు గ్రహించలేనటువంటి నిగూఢమైన సత్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా నువ్వు ఉండడము ఎప్పుడైతే దేవుని స్వరం వింటావో అప్పుడు ప్రకృతి కూడా నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఈ లోకంలో ఒక సరస్సు మీద ఆయన వెళ్తున్నారు ప్రయాణం చేసి. అందులో శిష్యులు ఉన్నారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. యేసుప్రభుకి అందరూ ఆయన్ని నిద్రపోతా ఉంటే, కాసంత నిద్ర వస్తే అందరూ ఆయన లేపేదానికి సిద్ధపడుతున్నారు. వారు మునిగిపోతున్నారు. గాలి, నీరు అక్కడ వాళ్ళ మీద నీరు పడిపోతుంది. గాలి ఆ పడవని
కొట్టుకొని ఎట్టంటే అట్ట వెళ్తుంది. వారు ప్రయాసపడి తెడ్లు వేశారు, కానీ వారి వల్ల కాల. అప్పుడేం చేశారు శిష్యులందరూ? ఏం చేశారంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, మేము నశించిపోతున్నామయ్యా, మేము నశించిపోతున్నాం, మేము చింత లేదా అన్నప్పుడు ఆయన లేచి గాలిని, సముద్ర పొంగును, లేక ఆ సరస్సు మీద ఆయన మాట్లాడినటువంటి మాటలను ఏమైపోయిందంటే నిమ్మలమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలితో మాట్లాడాడు. గాలికి చెవులు ఉంటాయా? చెప్పండి. దేవుని మాట అర్థం ఏంటంటే, దేవుడు ఆ గాలిని సృజించిన దేవుడు, సృష్టికర్త, దాన్ని శాసించగలిగినటువంటి దేవుడు ఏంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా మీకు ఒక మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి